హాయ్ ఫ్రెండ్స్, ఇది గణపురంలోని కోటగుళ్ళు అంటారు. ఇది కూడా మనకు రామప్ప కన్నా చాలా పెద్ద టెంపుల్. ఇది రామప్ప కన్నా చాలా పెద్ద టెంపుల్. కానీ దీన్ని రామప్పనైనా కొద్ది కొద్ది మోతాదుల్లో ధ్వంసం చేశారు, కానీ దీన్ని పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఇది చూడండి, పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఇంకోటి ఏంటంటే, ఈ ద్వారం నుంచి వచ్చేటప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉందంటే, ఈ ద్వారం నుంచి వచ్చేటప్పుడు రాళ్ళు మీద పడిపోవడానికి కూడా అవకాశం ఉన్నది. చూడండి, ఈ తోరణం దగ్గర చూడండి, ఇక్కడ నుండి రావాలంటే చాలా డేంజర్ ఉన్న ప్లేస్ ఇది. చూడండి, ఇంత మంచి మంచి టెంపుల్ అని వాళ్ళు మన చరిత్ర మునుముందు తరాలకు తెలియొద్దని ముస్లిం దాడులలో ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాలు ఇతరితర ముస్లిం దాడులలో జరిగినటువంటి ధ్వంసాలు ఇవన్నీ చూడండి. దానికి సంబంధించిన నిదర్శనం ఇదంతా. మన ఖ్యాతి, మన ఔన్నతికి సంబంధించినటువంటి చూడండి, ఎంత మంచి గుడి, ఎంత పెద్ద గుడి, ఎంత గోపురాలు, వాటితో సంబంధించిన గుళ్ళు, వీటన్నిటిని ధ్వంసం చేశారు. ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఉన్నది, అన్నీ పగలగొట్టేశారు, విగ్రహాలు పగలగొట్టేశారు. ఇంత పెద్ద టెంపుల్ చూడండి, దీనిపైన ఉన్న గోపురం అవన్నీ లేపేశారు. అతి పురాతనమైన గణపతి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఈ యొక్క నందీశ్వరుని యొక్క ఫేస్ని కూడా డ్యామేజ్ చేశారు. అతి పురాతనమైనటువంటి వినాయకుని విగ్రహం, దీనికి బయట బాగా డిమాండ్ ఉంటుంది. చూడండి, ఇంత పురాతనమైన వినాయకుని విగ్రహం ఇక్కడ చెక్కబడింది. ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఇంత రైన్లో కూడా తీస్తున్నా. దీనికోసమన్నా ఒక సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు. చూడండి, ఇలాగనే ఇటొక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో పోనీకి రాదు, ఎందుకంటే ఇది మొత్తం శిథిలావస్థలో ఉంది. ఈ శిథిలావస్థలో ఉన్న గుడిలోకి ప్రవేశించడం చేస్తే కొంచెం కదిలినా కూడా అది మొత్తం మీద పడేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, అక్కడంతా క్లోజ్ అయిపోయింది. ఇంత మంచి మంచి కన్స్ట్రక్షన్, ఇది సేమ్ రామప్ప స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఇదంతా కూలిపోయింది. దీన్ని కూల్చేశారు.